నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ నువ్వు మీ బావ కలిసి మీ నాయనని ప్రతిపక్ష నాయకుడిగా వస్తావా రావా నెక్స్ట్ అసెంబ్లీ సెషన్కు బడ్జెట్ సెషన్కి అడుగు. రాకుంటే నువ్వు హరీష్ రావు కొట్టుకుంటారో కత్తులు పెట్టుకొని కొడుచుకుంటారు, నాకు కావాలని. ఆయన ఎట్లా వస్తట్లేడు. మా ముఖ్యమంత్రి గారు మొన్న బాగా చెప్పిండు, కొడంగాల సర్పంచ్ 4 రోజులు ఊళ్ళలోకి రాకపోతే తర్వాత వస్తే రాళ్ళ తీసుకొని ఎడబడతారు సర్పంచ్ ఎమ్మడి. ప్రతిపక్ష నాయకుడు 13 నెలలు అసెంబ్లీకి రాకుండా ఏం చెప్పాలి? అవసరం ఆయనకు ఆ పోస్టు? నువ్వు మీ బావ తీసుకొని కొట్లాడు, అప్పుడు మీకు సమాధానం చెప్తావు. నువ్వు ఎమ్మెల్యేవు, నువ్వు డిప్యూటీ లీడర్ కాదు, నీ కార్యవర్గం లేదు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యవర్గం లేని కేటీఆర్ జూనియరు వాళ్ళ ఆయన పేరు చెప్పి ఎమ్మెల్యే, ఆయనకు నేను సమాధానం చెప్పా. కేసీఆర్ బహిరంగ చర్చకు వచ్చి సొరంగ మార్గం ఎందుకు పూర్తి చేయలేదు ఆయన అడగను. గన్నమల్ల టెండర్ పిలిచి ఆలేరు బాగుపడితే చూడలేక క్యాన్సల్ ఎందుకు చేసినావు? 50 టీఎంసీలో మల్లాండ సాగర్ 15,000 కట్టికి కమిషన్లు తిని ఎందుకు ఆలేరుకు భువనగిరికి నీళ్ళు ఇవ్వలేదు? మా మూసి ప్రక్షాళన అప్పుడు చేయలేదు, ఇవాళ మేము చేస్తారంటే దాన్ని అడ్డుకుంటున్నారు. అదే ఇవాళ బీజేపీ వాళ్ళు యమునా క్లీన్ చేయలేదు, యమునా మూసి కంటే మూసి డేంజర్ ఉంది. ఆడ కేసీఆర్ మన కేజ్రీవాల్ది కటౌట్ పెట్టి ఆ మురికిలో యమునాలో ముంచి తెలుస్తున్నారు. బీజేపీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిను, రేపు భద్రం మా గవర్నమెంట్ రాగానే యమునాని క్లీన్ చేస్తామని. ఇక్కడనేమో మూసిని క్లీన్ చేస్తామంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళందరూ ఏసీ రూములు తీసుకొని ఆ మూసి కాలు వెంబడి ఏసీలు పెట్టుకొని అన్నం వండుకుంటారు. మేమే మూసి చేసుకోవద్దు. యమునాలో మాత్రం మేనిఫెస్టోలో మూసి క్లీన్ చేస్తామని పెడతారు. నమామి గంగా చేసినాం, సబర్మతి చేసినాం, యమునా కూడా చేస్తాం. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళకు మూసి గురించి అసలు దాని మీద అవగాహన లేదు. ఫ్లోరైడ్ మూసి అన్ని నాశనం చేస్తేనే 11 సీట్లు దేశంలో ఎక్కడ కూడా అంత మెజార్టీ రాకుని ప్రచారం చేయకుండా మా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించినంటే 10 ఏళ్ళు మా జిల్లాని నాశనం చేసినావు. కాబట్టి కేటీఆర్ నీకు మీ నాయనకు మా నల్గొండ ప్రజల ఉసురు తగిలే పాపం పండి మీరు పోయినరు. ఎంతసేపు తిట్టిపిస్తారని ఆయన తిడితే కూడా టైం వేస్ట్ కదా. మళ్ళీ ఇప్పుడు తిడితే మళ్ళీ పోయి ప్రెస్ చేసుకోవాలి. మళ్ళీ కేటీఆర్ తప్ప కూడా పిల్లగారి గురించి ఎందుకు మాట్లాడుతుందా? నేను ఎప్పుడు 3వ సారి ఎమ్మెల్యే అయినప్పుడు రాజకీయాలకు వచ్చిండు, దాని గురించి నేను మాట్లాడాలా? మీరు ఆలోచన పెట్టండి. కేసీఆర్ నేను ఫ్లోరైడ్ కోసం 12 రోజులు చచ్చిపోతూ ఉంటుంటే జయశంకర్ ఉన్న వీడియోస్ ఉన్నాయి. వరంగల్కి వెళ్ళి బస్సులు వచ్చి జయశంకర్ నా దగ్గర కూర్చున్నాడు. నువ్వు ఒక్క ఎమ్మెల్యేనే నల్గొండ కోసం ఎమ్మెల్యే పదవి ఉండి ఇవాళ ప్రాణాలు తెగి చేస్తామని బస్సులు వచ్చేది. అప్పుడు ఈయన డిప్యూటీ స్పీకర్గా బుల్లెట్ ప్రూఫ్ కార్లో తిరుగుతున్నాడు. తారనాగర్ అధికార బంగ్లాలు ఉన్నాడు. కేసీఆర్ కూడా నా నైతిక హక్కు లేదు నా మీద మాట్లాడటానికి. ఈ బచ్చాయంతా అప్పుడు అమెరికాలో నౌకరు చేసుకుంటుండు. రామలింగరాజు కొడుకెమ్మడి తిరుగుతుండు అమెరికాలో. ఆయన గురించి గడుకోసారి కేటీఆర్ ఏముంది? ఆ కేటీఆర్ దగ్గర ఫార్ములా రేస్ ఉంది, 1,00,000 కోట్లు ఆస్తుంది. ఆ పైసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర 1,00,000 కోట్లు లేవు. కానీ ప్రజల కోసం పోరాటం చేసి ఒక రైతు బిడ్డగా పైకి వచ్చిన అందుకని అడిగితే కేసీఆర్ కన్నా అడిగినా అర్థం ఉంది. కానీ కేటీఆర్ హరీష్ ఏముందా వాళ్ళ దగ్గర? దోచుకున్న సొమ్ము ఉంది, ఆందోళనని బెదిరించి వసూలు చేసుకున్న సొమ్ము ఉంది.